స్వాగతం సుస్వాగతం దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. టీచర్స్ మీకు వాళ్ళకి ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరు పేరెంట్స్ కూడా ఫైల్స్ ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ క్లాస్ టీచర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. ఫైల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టూడెంట్స్ యొక్క ఫైల్స్ మీ అందరికి ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. స్వాగతం సుస్వాగతం. రాతలతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. రాతలతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. మా మంచి కోసం విచ్చేసిన మీ అందరికీ పేరు పేరునా ఇదే మా స్వాగతం. మీ అందరికీ పేరు పేరునా ఇదే మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం వెంటే ఉండి భుజము విద్యానికేతన్ స్కూల్. సో ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్లో జస్ట్ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. I really want to appreciate all pre-primary class teachers for their efforts, what they are putting to improve the skills of the students. I'm so impressed. అండ్ చాలా యాక్టివిటీస్ నేను చూశాను, వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను. సో స్టూడెంట్స్ నిజంగా చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి అన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీచర్స్. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఆ పిల్లలతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ స్టేజ్లో వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద టీచర్స్. సో ఒక్కసారి మన అందరం టీచర్స్కి క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. So that's it, I would like to thank once again all the management of the Vidyaniketan school. I'm so happy with whatever the education,
దట్ దే ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్. ఒక ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్ ఏ స్కూల్ అయినా ఇస్తుంది. పిల్లలకు కావాల్సింది మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళు స్టేజ్ ఎక్కి ధైర్యంగా మాట్లాడడం, ఏదైనా కానీ ధైర్యంగా చెప్పుకోవడం, అలాంటి స్కిల్స్ పిల్లలకు నేర్పించాలి. సో ఇంకోటి ఏంటంటే ఎంతసేపు స్కూల్లో టీచర్లు చెప్పడం కాదు, ఇంటి దగ్గర ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు జస్ట్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. మనం ఇంటి దగ్గర చెప్పాలి పిల్లలకు, మనమంటూ కొంచెం టైంని వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. బట్ స్టార్టింగ్లో ఈవెన్ నాకు కూడా అది అర్థం అవ్వలేదు. బట్ యాజ్ ఎ పేరెంట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏది అనేది నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఈవెన్ మనం కూడా వర్క్ వెళ్తాము వస్తాము, విల్ బి సమ్ స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. బట్ ఆ టైంలో కూడా మనం కొంచెం టైం కేటాయించి పిల్లలతో మనం కలిసి చదివినా, వాళ్ళతో ఏదైనా యాక్టివిటీ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు షార్ప్ అవుతారు. సో నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాను, ఎందుకంటే పిల్లలతో మనం కలిసి ఆడవలసిన గేమ్స్ ఏంటో నేను ఫాలో అయ్యాను. బికాస్ ఆఫ్ దట్ యాక్టివిటీ ఆ పిల్లలు చాలా షార్ప్ అవుతారు. ఏదో చిన్న చిన్న ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం గేమ్స్ ఆడిపోయచ్చు పిల్లలకి. బయటకు వెళ్ళి బొమ్మలే కొనాలి, బాల్సే కొనాలి అనే అవసరం లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు లైక్ ఇండోర్ గేమ్స్ అంటే చాలా వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ ఫాలో అవ్వండి, వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, దే విల్ బి మోర్ యాక్టివ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో సార్. మీ నేమ్ విశ్వనాథ్. విశ్వనాథ్. స్టూడెంట్ నేమ్ జ్ఞానదీప్ ఫ్రమ్ జ్ఞానదీప్. జ్ఞానదీప్ ఫ్రమ్ నర్సరీ. విశ్వనాథ్ గారు థ్యాంక్స్ అండి. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద మేనేజ్ థ్యాంకింగ్ యూ సార్. ఇట్స్ ఏ లాట్ ఆఫ్ వర్డ్స్ యూ హ్యావ్ సేన్ సార్. మేము చాలా వరకు పేరెంట్స్ ని చూస్తూ ఉంటాము, బాగా చదివే పిల్లలు లేదా కొంచెం స్లోగా ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. కొంచెం సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుండి దొరికితే మంచి పొజిషన్స్ కి రీచ్ అవుతారండి. వర్డ్ మీరు ఏదైతే సెంటెన్స్ చెప్పారో ఇట్ వాస్ గివింగ్ ఆపర్చునిటీ share the things that my children in the year. Okay. Good morning sir. Good morning teachers. నా పేరు రాహుల్. ఇంట్లో చాలా అర్థం చేస్తారండి మా పిల్లలు, కానీ ఇక్కడ టీచర్స్ ఎంతో పేషెన్స్గా వాళ్ళను చూసుకొని వాళ్ళకి మంచిగా చదివించి మంచిగా చేశారు. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మా పాపకి థర్డ్ క్లాస్లో నేను ఇక్కడ జాయిన్ చేశాను. సో నాకు ఒక చిన్న గిల్ట్ ఉండేది, ఏంటంటే ఫాదర్ స్కూల్లో చదివేది మా పాప. సో నేను అక్కడ నుంచి తీసేసి సిబిఎస్ఈ చేయడం వల్ల ఫీజులు కట్టుకోలేక అలా చెప్పేసి నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. చిన్న ఫీల్ అయ్యేదాన్ని, ఏంటంటే అక్కడ నుంచి తీసేసి ఇక్కడ వేస్తున్నాను, స్టడీ ఎలా ఉంటుందో ఏంటో అని ఒక చిన్న బాధ అయితే ఉండేది. అంటే తీసేసాను కదా, మంచి స్కూల్లో నుంచి తీసేసి ఇక్కడ మన దగ్గరలో వేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో అని నాలో వేరే ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత మా బాబుని కూడా ఇక్కడ జాయిన్ చేశాను. ఇద్దరు స్టడీ వైజ్ అయితే చాలా బాగుంది. మా బాబు చిన్నప్పటి నుంచే వాడు టీచర్స్ సపోర్ట్తో ఇంకా పిల్లలు వాడన్నిట్లో యాక్టివ్గా ఉండటం అవన్నీ చూస్తూ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం ఏ స్కూల్లో వేసామన్నది కాదు, ఎక్కడైనా మన పిల్లలు చదువుతారని కాన్ఫిడెన్స్ మనకు ఉంటే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు. ఆ స్కూల్ ఈ స్కూల్ అని కంపారిజన్ ఏమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఏంటంటే స్కూల్ని కంపేర్ చేసుకోకండి, సిబిఎస్ఈ ఐఎస్ఎస్ఈ అనేది పక్కన పెడితే మన పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నా చదువుతారు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి ఖచ్చితంగా. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను కూడా టాపర్నే, అలాగని ప్రైవేట్ స్కూల్స్లో ఇలా చెప్తారు అలా చెప్తారు అని ఎప్పుడు ఎవరు ఫీల్ అవ్వద్దు. సో అక్కడ వేయలేకపోయాను, ఇక్కడ ఎలా ఉంటుంది అనే కంపారిజన్ మాత్రం పేరెంట్స్ తీసేయాలి. మన పిల్లలు ఎక్కడున్నా చదవగలిగే శక్తి ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో నిల్చుంటారనే ఒక క్లారిఫికేషన్ అయితే నాకు ఇప్పుడు వచ్చింది. మా బాబు ఈ స్టేజ్లో ఇక్కడ ఇంతమందిలో వాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్టడీ వైజ్ చాలా ఓకే, టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి చిన్న యాక్టివిటీస్ని కానీ
ప్రతి చిన్న వాటిని పిల్లల్ని ఎంకరేజ్ చూస్తూ వాళ్ళని ఒక గంట భరించాలంటేనే నా తలపైన తోకొస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని భరిస్తూ వాళ్ళని మొత్తం వాళ్ళని ఒక రాయిని శిల్పంగా చేస్తారు కదా టీచర్స్ అన్నమాట. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ వాల్యుబుల్ మెసేజ్ యూ హ్యావ్ గివెన్ టు అస్. ఒక స్కూల్ నుండి షిఫ్ట్ అయ్యారంటే పేరెంట్ నాకు కూడా తెలియదండి. నేను కూడా వచ్చి 3 years అవుతుంది కాబట్టి నేను ఇప్పుడే విన్నాను. సో ఇట్ వాస్ టు గుడ్ కాంప్లిమెంట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకంటే ముందు టీచర్ చెప్పారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఫీడ్బ్యాక్ కూడా సోదరుడు చెప్పిన విషయం ఇంకా పేరెంట్ ముగ్గురు మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఈరోజు రిజల్ట్స్ రోజు ఒక పీటీఎం మీటింగ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబౌట్ మన స్కూల్ గురించి తెలుసుకోవాలి. మీరు ముఖ్యంగా ఆల్రెడీగా 3 years నుంచి చదువుతున్నారు యూకే స్టూడెంట్స్ అండ్ నర్సరీ స్టూడెంట్స్ అంటే ఇయరే వచ్చారు. మీకు తెలవాలి, ఇందాక సిస్టర్ చెప్పినట్టు స్కూల్ స్థాయి ఎంత అనేది కాదు, మీకు కూడా ఇప్పుడు మన స్కూల్ స్ట్రెంత్ ఎంతో మీకు ఐడియా ఉందా? ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? బిల్డింగ్ చూసి ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా స్ట్రెంత్ ఎంత ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పగలుగుతారా? తెలియదు అంటే అబౌట్ ఆ స్కూల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఏంటనేది ఒక అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. ఈరోజు 10-15 బస్సులు నడుపుతున్నటువంటి పటాన్చెరులో దాదాపుగా 18 స్కూళ్ళు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. పటాన్చెరులో 18 schools ఆల్ రికగ్నైజ్డ్ స్కూల్స్. అందులో మేము ఇప్పుడు ఇంతకుముందు ఆ సిస్టర్ చెప్పినట్టుగా సెయింట్ జోసెఫ్ స్కూల్ ఈజ్ ద డిఫరెంట్. ఎందుకంటే అది క్రిస్టియన్స్ మైనారిటీ స్కూల్ కాబట్టి ఒక డిఫరెంట్గా ఉంటుంది. మైనారిటీ స్కూల్స్ పక్కా పెడదాం. రిమైనింగ్ 17 schools-లో మరి ఒక్క బస్సు లేకుండా 940 స్టూడెంట్స్తో మనం స్కూల్ నడుపుతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అన్ని స్కూల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది. మన స్కూల్కి ట్రాన్స్పోర్ట్ లేదు. దేర్ ఇస్ నో నీడ్ టు ట్రాన్స్పోర్ట్. అన్ని స్కూల్ వాళ్ళు కూడా వేసవి కాలంలో పాంప్లెట్ పట్టుకొని టీచర్లు అందరినీ కూడా ఆ చెమటల్లోని ఆ వేడిలోని తిప్పుతూ పబ్లిసిటీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, అప్పుడే వచ్చి ఉంటాయి. వస్తున్నారు కదా స్కూల్లో ఇంటికి పాంప్లెట్స్ తీసుకొని మా స్కూల్ బెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్, అది ఉన్నాయి ఇది ఉన్నాయి మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అటువంటి కల్చర్ కూడా మన స్టాఫ్ని ఎప్పుడైనా చూసారా? మన స్టాఫ్ ఒక 1 week వర్క్ చేస్తారు. మీకు తెలుసు అది ఎక్కడ చేస్తారంటే ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్, చాలా సోషల్ మీడియా రిజల్ట్స్, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా అవసరం లేకుండా ప్రతి మెసేజ్ని మ్యాక్సిమం మీకు ఫార్వర్డ్ చేస్తున్నాం. సో మన స్కూల్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 18 years అయిపోయింది 10th class బ్యాచెస్ రిలీవ్ అయ్యి. దాదాపుగా 1124 మంది ఇప్పటి వరకు మన 10th class రిలీవ్ అయ్యారు. అంటే యావరేజ్గా ఫస్ట్ బ్యాచ్ నుంచి స్టిల్ లాస్ట్ బ్యాచ్ వరకు మినిమం 50 స్టూడెంట్స్ని 10th class రిలీవ్ చేస్తున్నాం ఈ స్కూల్ నుంచి. ఇందులో 32 members గవర్నమెంట్ యాక్టర్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ 18 సంవత్సరాల్లో. అందులోగా డబ్బులు. ఇప్పుడు ఇంకొక విషయం తెలిస్తే మన స్కూల్లో చదువుతున్నటువంటి పేరెంట్స్ అంతా కూడా యావరేజ్ పేరెంట్. అంటే ఉన్నత వర్గాల ఏం చేస్తున్నారు సెలెక్ట్ చేసుకుంటారంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక 10-15 minutes మాత్రం నేను టైం తీసుకుంటాను. తర్వాత డిఓలో మీటింగ్ ఉంది మాకు ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ గురించి, మళ్ళీ వెళ్ళేది ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే తీసుకున్న టీచర్, తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి మ్యాక్సిమం ఒక ఇన్కమ్ని మనం ఒక గ్రూప్గా డివైడ్ చేస్తే హయ్యర్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. అలానే మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే మీడియం ఇన్కమ్ వాళ్ళంతా కూడా బడ్జెట్ స్కూల్ మీద డిపెండ్ అవుతారు నాకు తెలుసు. కానీ నా దగ్గర చదువుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 30 నుంచి 40 వరకు గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు ఆలోచన ఏం చేస్తారంటే వాళ్ళ శాలరీస్ మినిమం ₹1,00,000 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నారు కూడా. కానీ ఆ విధంగా చేసి అక్కడ విఫలమయ్యి మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో కూడా ఉన్నారు మన పేరెంట్స్. నేను ఎందుకంటే ఎక్కువ దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. స్వాగతం సుస్వాగతం వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం.
ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం.